విద్యుత్ సంస్కరణ పేరుతో ప్రజలపై భారం మోపడం కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే సాధ్యమైందని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మేకపాటి ఆధ్వర్యంలో కరెంటు ఛార్జీల పెంపుపై భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ బస్టాండు నుండి నియోజకవర్గ వైసీపీ నేతలు కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి ర్యాలీగా బీఎస్ఆర్ సెంటర్, పోలీస్ స్టేషన్ సెంటర్ మీదుగా విద్యుత్ కార్యాలయం వరకు చేరుకుని కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్ శాఖ కార్యాలయ సిబ్బందికి మేకపాటి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విక్రమరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విధి విధానాలు ప్రజలపై భారం మోపే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ తాము ప్రభుత్వంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని పదే పదే చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 4 నెలలు తిరగకముందే 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు. ప్రజలకు భారంగా మారిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం పెట్టిన భారం విద్యుత్ ఛార్జీలపై దాదాపు 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం వేశారు. అందుకే ప్రజల తరఫున ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని, ఈ భారం ప్రజల మీద నుంచి తీసేయాలని చెప్పి కోరుకుంటూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈ గారికి మా కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. ఈ విధంగా ఇంకా ముందుకు సాగితే, అంటే మీరు ముందే గమనించుంటారు, ఎలక్షన్ టైంలో మాత్రం టీడీపీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ ప్రజలందరికీ హామీ ఇచ్చారు, కరెంటు ఛార్జీలు పెంచము అని, వీలైతే తగ్గిస్తాము అన్నారు. అట్లాంటిది మొదటి సంవత్సరంలోనే దాదాపు 6 నెలలు కాలేదు 15,000 కోట్లు భారం వేశారు. ఈ విధంగా నడిస్తే 5 సంవత్సరాల్లో దాదాపు 1,00,000 కోట్లు భారం అయిపోతున్నారు. 1,00,000 కోట్ల భారం ప్రజల మీద అయిపోతున్నారు విద్యుత్ ఛార్జీలు అని చెప్పేసి. ఎలక్షన్ టైంలో వాళ్ళు ఏం చెప్పారు, ప్రభుత్వం దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేసేస్తున్నారు, అందుకు స్టేట్ శ్రీలంక అయిపోతుంది, అదేవిధంగా ఈ ప్రభుత్వం వల్ల అందరు ప్రజలు నష్టపోయారని చెప్పారు. దాంతోపాటు మళ్ళీ సూపర్ 6 అని చెప్పి అనౌన్స్ చేశారు. సూపర్ 6 దాదాపు సంవత్సరానికి 1,30,000 కోట్లు అవసరం ఉంటుందని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మీ విలేకరులు కూడా అడిగారు, కొన్ని సందర్భాల్లో మన చంద్రబాబు గారిని అడిగారు, మీరు ఈ విధంగా అప్పులు పాలైపోయి ఉన్నాము కదా, ఇంకా 1,00,000 కోట్లు భారం వేయాలంటున్నారు, అది ఏ విధంగా తీసుకొస్తారు అన్నారు. అప్పుడు చంద్రబాబు గారు అయితే నాకు సంపాదన సృష్టి బాగొచ్చు, ఈ సంపాదన ఏ విధంగా తీసుకురావాలనేది రాష్ట్రానికి చెప్పారు. అంటే ఈరోజు ప్రజల మీద 15,000 కోట్లు భారం వేయడం అది సంపాదన, మిగతా స్కీమ్స్ అమ్మఒడి మిగతా ఏమేమి పెట్టారో అవన్నీ ఆప్ చేయడం సంపాదన అని ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాము. ఇదే విధంగా చూస్తే ఈ గత 6 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు ఇసుక ఫ్రీ అన్నారు, ఈరోజు ఇసుక ఫ్రీ ఎవరికైంది, ఎమ్మెల్యేలకు అయింది ఫ్రీ, ప్రజలకు మాత్రం డబుల్ రేట్ అయిపోయింది. విద్యుత్ ఛార్జీలు చూసుకుంటే దాదాపు 40% పెంచారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి ఛార్జీలు పెట్టబోతున్నారని మనకి ఇంకా తెలియదు. ఈ అంతా డబ్బులు తీసుకోపోయి ఇప్పుడు అమరావతిలో 50,000 కోట్ల పనులు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతిలో పెట్టుకోవాలని చెప్పేసి ఆలోచన తప్ప ఇంకేం లేదు. మేము క్యాపిటల్లో కట్టాలి, ఖర్చు పెట్టాలని ఒప్పుకుంటున్నాం, కానీ మీరేం చెప్పారు, ఎన్నికల టైంలో ఏం చెప్పారంటే ₹1 భారం లేకుండా అమరావతిని కడతాము అని చెప్పారు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తారు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు. అవన్నీ చెప్తూ ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచి మిగతాదంతా చేస్తూ ఈ డబ్బులు తీసుకుపోయి అమరావతిలో పెట్టాలనేది తప్పు.
అది మేము ఒప్పుకోవట్లేదు ఈరోజు. అందుకే ప్రజల తరఫున ఈరోజు వచ్చాం, ఈ ఆందోళన తెలుపుతున్నాం. మీరు ఆత్మకూరు సంగతి చూసుకుంటే ఇప్పుడు ఒక్క అమరావతి 50,000 కోట్లు పెడితే ఈరోజు నెల్లూరు పరిస్థితి ఏంటి, ఆత్మకూరు పరిస్థితి ఏంటి? గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మకూరుకే 250 కోట్లు ఇచ్చారు. స్కూల్స్ కానివ్వండి, విలేజ్ సెక్రటేరియట్లు కానీ, రోడ్లు కానీ, రకరకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ 250 కోట్లు ఇచ్చారు. మేము ప్రతి గ్రామంకి పోయి ఆత్మకూరుకంతా ప్రతి ఒక్క గ్రామం తీసుకుంటే మిగిలిపోయిన స్కూల్స్ కానీ, రోడ్లు కానీ అన్నీ 400 కోట్లతో పూర్తి అవుతుందని ఒక ఎస్టిమేట్ కూడా చేసి అది మా మేనిఫెస్టోగా భావించి చెప్పాం. 400 కోట్లే. అట్లాంటిది ఈరోజు ఆత్మకూరుకు పెడితే ప్రజలు బాగుపడతారు కదా. తీసుకుపోయి ఒకే రాజధాని మీద పెడితే ఎట్ట? అన్నీ ఇక్కడ ఉండేది ప్రజలు, వీళ్ళకు కూడా ఈరోజు కొన్ని నెసిటీస్ ఉన్నాయి కదా, రోడ్లు కానీ మిగతా కూడా ఇక్కడ కూడా చూడమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆత్మకూరు దగ్గర సంగతికి వస్తే ఆ విధంగా బాధుడు ఎక్కడ జరుగుతుందో ఇక్కడ కూడా ప్రజలు అదే విధంగా బాధపడుతున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు గమనిస్తే ఇసుక కొండలన్నీ కరిగిపోయినాయి, మట్టి అన్నీ మాయమైపోయినాయి. అవన్నీ తీసుకుపోయి ఎమ్మెల్యే గారి ఇంట్లో కొత్త కారు, ఒక 300 ఎకరాల మడపల్లో ఒక పొలం బేరం పెట్టున్నారు. ఆయన డిస్కషన్ చేసిందంటే ఆయన కొంచెం కోపంగా ఉన్నారంట ఆయన అనుచరులతో. పుష్ప కలెక్షన్ ఎక్కువ ఉంది, నా కలెక్షన్ తగ్గింది ఏందయ్యా అని చెప్పేసి ఆ విధంగా కలెక్షన్ చేసుకుంటూ రోజు ప్రజల్ని బాధ పెడుతూ, ఎవరన్నా మళ్ళీ ఇది రిపోర్ట్ చేసి సోషల్ మీడియాలో కూడా పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, అంటే వాళ్ళ గురించి ఏం రాయకూడదు, వాళ్ళు చెప్పిందంతా. ప్రతి ఒక్కరి మీద ఎలక్షన్ టైంలో గుర్తుందో మీకు అందరికీ ఒక డైలాగ్ చాలా ఫేమస్ కదా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి. అది ఇప్పుడు అర్థమైంది, ఇచ్చేది కాదు, ఆయన పీక్కునేదని. ప్రతి ఇంటి దగ్గర నుంచి పీకుతా ఉన్నారు తప్ప ఇచ్చేదేది లేదు. అందుకు ఇంకా 6 నెలలు అయిపోయింది. నేను ఇంకా ప్రజల తీర్పు గౌరవిస్తూ 1 సంవత్సరం వదిలేయాలి, వాళ్ళు పరిపాలన చూడాలని చెప్పి అనుకున్నాం. కానీ వీళ్ళు చేసే పరిపాలన ఇంకా ఆగితే రాష్ట్రం చాలా నష్టపోతుంది. ఈ పాటికే దాదాపు 70,000 కోట్లు 6 నెలల్లోనే 70,000 కోట్లు అప్పు తీసుకొని ఇంకో 50,000 కోట్లు మన అమరావతికి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఈ రకంగా పోతే ఒక్క సూపర్ స్కీమ్ 6 స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఎక్స్ట్రా పెట్టేది వదిలేసేయండి, ఉండే తీసేశారు. ఈరోజు పేదవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు అమ్మఒడి అని చెప్పేసి అందరూ బడికి పంపించే కార్యక్రమాన్ని ఆపేసి ఇప్పుడు వాళ్ళకి నష్టం అవుతారు చూస్తున్నారు. రైతులకి రైతు భరోసా 20,000 చేస్తా అని చెప్పేసి ఇప్పుడే మొత్తం ఆపేశారు. మిగతా చేయూత రకరకాల కార్యక్రమాలు అన్నీ ఆపేసి ఈరోజు ఉండే డబ్బులు కూడా. JVR షాపింగ్ మాల్ లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతికి ప్రతి రోజు 400 మందికి ఏది కొన్నా ఎంత కొన్నా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ₹1కే చీర. ఇంకా 3 లెనిన్ ప్రింటెడ్ శారీస్ ₹599, 3 మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ ₹389, 4 మెన్స్ జీన్స్ ప్యాంట్స్ ₹999, 5 కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ ₹499, 3 కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ₹599, 2 లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ ₹999, 2 3-పీస్ క్యాప్సూల్ ప్లాజో సెట్స్ ₹599, పోలో బెడ్ షీట్ ₹69. ఇంకా మరెన్నో ఆఫర్లు. JVR షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు. CMR చందన బ్రదర్స్ వారి న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్స్ మావి. మలేషియా ట్రిప్ మీది. న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ లో కొనుగోలు చేయండి. ₹500 కొనుగోలుపై పొందే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా తో పాటు న్యూ ఇయర్ కి తీసే డ్రాలో గెలుపొందిన కూపన్ కి ఒక జంటకి మలేషియా ట్రిప్. క్యాజువల్ షర్ట్స్ 2 ₹399, ₹499, టీ షర్ట్స్ 2 ₹199, జీన్స్ 2 ₹1,099, మెన్స్ బ్రాండెడ్ పై buy 1 get 1, buy 2 get 2, బాయ్స్ షర్ట్స్ 3 ₹499, బాయ్స్ ప్యాంట్స్ 2 ₹799, చిల్డ్రన్స్ ఫ్రాక్స్ 2 ₹599, చున్నీ ₹33, ఫ్యాన్సీ టాప్ ₹299కే, చుడిదార్స్ ₹699, ధనియా షిఫాన్ సారీస్ 2 ₹399, జాక్ పాట్ సారీస్ 2 ₹555కే. చందన బ్రదర్స్ మరియు CMR షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.